అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శ్రీనివాస్. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా, రాష్ట్రాన్ని ఎవరు పాలిస్తున్నా ముఖ్యంగా పెద్దపీట వేసేది విద్యా వైద్యానికి. కానీ అది మాటలకే పరిమితం అవుతుంది విద్యా విధానం. అదేవిధంగా కాగితాలకే పరిమితం అవుతుంది వారు చేస్తున్నటువంటి అభివృద్ధి. అందుకు నిదర్శనంగా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం బలిజిపల్లి చెంచుగూడెం ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది. ఒక్క విద్యార్థి కోసం ట్రైన్ నడిపిన చరిత్ర జపాన్కుంటే 12 మంది నుంచి 15 మంది విద్యార్థులు ఉన్న ఒక చెంచుగూడెంలో కనీసం ఉండటానికి కూడా ఒక పాక లేని పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. గత 3 సంవత్సరాలుగా ఒక పూరి పాకలో ఒకరు దానం ఇచ్చినటువంటి ఆ గుడిసెలోనే విద్యాబుద్ధులు నేర్పుతూ టీచర్లు పాఠాలకు చెప్తుంది. ఆ విషయంపై మనం ఆర్టీవీ ద్వారా అక్కడ సమస్యలు అధికారులకు తెలియజేసే విధంగా, అదేవిధంగా పాలకుల దృష్టికి తీసుకెళ్లే విధంగా కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మనం ఆ స్థలంలోనే ఉన్నాం. ఆ స్కూల్ ముందే ఉన్నాం. విద్యార్థులు కూడా స్కూల్లోనే ఉన్నారు. ఇది స్కూల్ అంటే నమ్మశక్యం కాకపోయినప్పటికీ ఇప్పుడు పరిస్థితులు బట్టి మనం నమ్మాల్సి వస్తుంది. ఆ సమస్యలు ఏంటో, ఇక్కడ పరిస్థితులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే సార్, చెప్పండి. నమస్తే సార్, నా పేరు విజయలక్ష్మి సార్. నేను ఇక్కడ గత 3 సంవత్సరాల నుంచి ఎస్జిటిగా పనిచేస్తున్నాను సార్. 2018 డిఎస్సిలో సెలెక్ట్ అయ్యాం సార్. దాని ద్వారా మేము ఐటీడీఏ ద్వారా మేము ఇక్కడ ఎస్జిటిగా నియామకమయ్యాం సార్. అయితే 3 సంవత్సరాల నుంచి కూడా మాకు ఇక్కడ స్కూల్ బిల్డింగ్ లేదు సార్. యాక్చువల్గా పాతగూడెము ఒక 5 కిలోమీటర్స్ బ్యాక్ ఉంది సార్. అయితే అక్కడ నుంచి వీళ్ళు ఇక్కడికి వచ్చేసారు, 7 ఇయర్స్ బ్యాక్ వచ్చేసారు. వచ్చిన తర్వాత నన్ను ఇక్కడ ఎస్జిటిగా పోస్ట్ చేసిన తర్వాత నుంచే నేను ఇక్కడ టీచర్గా ఉన్నాను సార్. అప్పుడే ఇక్కడ స్కూల్ బిల్డింగ్ రీఓపెన్ అయింది. అయిన తర్వాత నుంచి కూడా మాకు ఇక్కడ ఫెసిలిటీస్ అయితే లేవు సార్. నేను పిఓ సార్కి చెప్పాను, ఎంఈఓ సార్కి కూడా చెప్పాను సార్. బడ్జెట్ లేదనేసే చెప్పారు. బడ్జెట్ వచ్చిన తర్వాత ఫస్ట్ బల్జపల్లి గూడెంకే మేము కన్స్ట్రక్షన్ చేపిస్తామనేసి చెప్పారు. ఇంకా వెయిట్ చేస్తున్నాం సార్. మాకు బిల్డింగ్ శాంక్షన్ అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. పిల్లలు మేము అందరం ఇబ్బంది పడుతున్నాము. బాత్రూమ్స్ మాకు ఈ మధ్యనే స్వచ్ఛ భారత్ స్కీమ్లో శాంక్షన్ అయింది సార్. అవి కూడా ఇంకా ఈ మధ్యలో స్టార్ట్ చేస్తామన్నారు వర్క్. ఇబ్బంది అయితే చాలా ఉంది సార్. ఎందుకంటే లేడీస్మి మాకు బయటకి ఎక్కడికైనా పోవాలి, వాష్రూమ్ పోవాలన్నా కానీ ఇబ్బందిగానే ఉంది. ఇక్కడ కొండలు ఇప్పుడు చెట్లు కూడా ఎక్కువ కొట్టేస్తూ ఉన్నారు. ఎటు పోవాలన్నా ఇబ్బంది. ఏదైనా హెల్త్ ఇష్యూ అయితే మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నాను నేను. పిల్లలకు కూడా ఇబ్బంది ఉంది సార్. వాటర్ ప్రాబ్లం ఉంది మాకు. వాటర్ కూడా పొలం దగ్గరికి వెళ్ళేసి తెచ్చుకుంటున్నారు ట్యాంకర్ ద్వారా. ఆ వాటర్నే స్కూల్లో కూడా యూజ్ చేస్తున్నాము. ఇక్కడ బోర్లు ఎన్ని వేసినా సార్, ఆ వాటర్ అనేది ఒక 500 లోపే వేస్తున్నారు బోర్లు. వాటర్ ఇంకా డెప్త్ ఇబ్బందే సార్. వర్షం వచ్చినా ఇబ్బందే. ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు ఆ బిల్డింగ్ కిందకి వెళ్తాం సార్. అక్కడికి వెళ్ళినా కానీ జల్లు పడుతుంటుంది కదా, దానివల్ల కూడా మాకు ఇబ్బంది అవుతుంది. ఎండ వచ్చిందంటే ఇప్పుడు వాటి కింద మళ్ళీ దుప్పట్లు వేసుకుంటాం. పట్ట కింద పిల్లలు మేము ఇద్దరం దుప్పట్లు వేసేసుకొని కూర్చుంటాం. మళ్ళీ ఎండ తీవ్రత ఎక్కువైనప్పుడు ఇలా చెట్ల కిందకి వచ్చేస్తాం సార్. మేము చెప్పాం సార్, అధికారులకు చెప్పాం, నాయకులకు కూడా చెప్పాం సార్. చెప్తే మేము ఖచ్చితంగా మీకు చేస్తాము, కట్టిస్తామనే చెప్తున్నారు సార్. బడ్జెట్ లేదనేసి ఒక మాట అయితే మాకు చెప్తున్నారు ప్రతిసారి. ఆ బడ్జెట్ లేదని చెప్పడం వల్ల మేము ఇంకా అప్పటికి మేము ప్రతిసారి పోయి చెప్తానే ఉన్నాం సార్, ఇబ్బంది అవుతుందని. నేను అప్పటికి అడిగాను సార్, దాంట్లో కన్స్ట్రక్షన్ చేయించుకొని ఒక రూమ్ మాదిరిగా కట్టించుకొని దాంట్లో చెప్పుకుంటామంటే అది స్కూల్ బిల్డింగ్ కాదు కదా అనేసి అన్నారు సార్. అందువల్ల దాన్ని కట్టించలేకపోయాం మేము కూడా. మేడం పిల్లల కోసమే వచ్చింది కదా అని పంపిస్తున్నారు సార్. కొంతమంది పిల్లల్ని తల్లిదండ్రులు తీసుకెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఏమున్నా, ఏం ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పేసి మైగ్రేషన్కి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. నా పేరు బయ్యమ్మ, మా ఊరు బెల్చిపల్ల.
మాకు ఇంతవరకు కూలే లేదు. మేము ఈడకి వచ్చి అయినగా మాకు ఏ అధికారుల దగ్గర పోయినా మాకు ఏ సాయం చేయలేదు. మేము శివసారికగా మేడములు మేము కూడా పోయినాక మాకు ఏ కూలి గురించి ఏం సాయం చేయలేదు. మాకు మా సర్పంచ్ కూడా ఏం పట్టించుకోవట్లేదు. మాకు నీళ్ళ సమస్య పెద్ద సమస్య అయింది. మాకు మాకు సర్పంచ్ చెర్ల బోర్ వేసినాడు సార్. మాకు నీళ్ళు వేసిన కూడా 600 అట్లా వేస్తున్నారు సార్. మాకు వీళ్ళు వేసేతేనే నీళ్ళు మాకు పిల్లలకు శుభ్రంగా చేసుకోనికి నీళ్ళు పోసుకోవడానికి మాకు ఇబ్బందికి అయింది, మా పిల్లలకు ఇబ్బందిగా అయిపోయింది. మేము పూరు గుడిచలాలి సార్. మాకు ఇంతవరకు ఏ సమస్య పోయినా కూడా మాకు ఏ సమస్య మాకు స్కూల్ గురించి పట్టించుకోలేదు సార్. ప్రకాశం జిల్లాలోని మారుమూల ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతంలో కూడా ఎర్రగొండపాలెం నియోజకవర్గము దోర్నాలకు దగ్గర ఉన్నటువంటి బల్జిపాలెం చెంచుగూడెంలో పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. ఇప్పటి వరకు ఈ స్కూల్ ప్రారంభించి 3 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటివరకు కానీ అటు పాలకులు కానీ ఇటు అధికారులు కానీ అదేవిధంగా సంబంధిత విద్యాశాఖ కానీ దీనిపై ప్రత్యేక దృష్టి అయితే పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం పూరిపాకలో నడుపుతున్న ఈ స్కూల్ విధానం వల్ల విద్యార్థులు కూడా రావటం మానేస్తున్నారు. కేవలం టీచరు బతిమలాడి తీసుకొచ్చే పరిస్థితి అయితే ఉంది. తల్లిదండ్రులు కూడా ఇక్కడికి వస్తే మాకు పిల్లలకి చదువేం వస్తుందని చెప్పేసి అయితే ఆలోచనలతో ఉన్నారు. ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించకపోతే మటుకి ఈ సమస్య ఇంకా జటిలంగా మారిపరుస్తుంది. ఇక్కడ ముఖ్యమైన సమస్య ఒకటి ఉంది. ఈ నియోజకవర్గం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ప్రస్తుతం కొనసాగుతున్నారు. గతంలో విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి ఆదిమలుపు సురేష్ నియోజకవర్గం సొంత నియోజకవర్గంలోనే విద్యా విధానం పట్ల ఈ విధంగా ఉందంటే ఇంకా రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి అవుతుంది? అసలు నాడు నేడు అదేవిధంగా విద్యాబుద్ధుల కోసం వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి స్కూలుపై ఎటువంటి చిత్తశుద్ధి ఉందో కూడా మరొకసారి పునరాలోచించాలి. లేకపోతే రానున్న రోజుల్లో ఇక్కడ విద్యార్థులు చదువు మీద ధ్యాస, చదువుకోవాలని ఆశ రెండూ కూడా చచ్చిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, దోర్నాల, ప్రకాశం జిల్లా.